హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎట్లున్నారు? బాగున్నారు కదా? ఈ రోజు అయితే చాలా టేస్టీగా దొండకాయ పచ్చడి అయితే వేసేసిన. ఈ వీడియో అయితే మీకు షేర్ చేస్తాను. చూడండి ఎట్లా వచ్చిందో. దీన్ని అన్నంలో వేసుకొని ఒక్కొక్క బుక్క నోట్లో పెట్టుకుంటే దాని టేస్టే వేరండి. గాల్లో తేలిపోతున్నట్టున్నది. మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారని చెప్పేసి వీడియో అయితే సెండ్ చేస్తున్నా. చపాతీలో కూడా చాలా బాగుంటుందండి. దీని ప్రాసెస్ కూడా చాలా ఈజీ. మన టమాటా పచ్చడి ఎలా చేసుకుంటామో అదే ప్రాసెస్లో ఉంటుంది, కానీ టేస్ట్ అయితే టమాటో పచ్చడిని మించిపోయి ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చూసారు కదా, చాలా బాగా వచ్చింది. ఇక దీని ప్రాసెస్ అయితే ఇలా నేను 1/2 kg దొండకాయలు మంచిగా క్లీన్ చేసుకుంటున్నా. ఇక చూడండి, ఈ దొండకాయలకు ఆకులు అట్లా అంటుకుపోయి ఉంటవి కాబట్టి మంచిగా క్లీన్ చేసుకోవాలి. ఇందులో పండు దొండకాయలు ఉంటాయి కదా, వాటిని అయితే తీసేయండి. అలా పండు పన్ను వేసుకోకండి. ఇలా నార్మల్ మనకి ఇలా ఉండాలి దొండకాయ అనేది. అలా పండు పన్ను అయితే వద్దు, తొక్కుకు చాలా అస్సలు బాగోదు. వీటిని అయితే అలా నార్మల్గా కట్ చేసేసుకోండి. చూసారు కదా, అలా సన్నగా కట్ చేసుకోండి. ఇక దీనికి కావాల్సినవి అయితే పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, కొంచెం చింతపండు యాడ్ చేసుకోండి. ప్లస్ అది మన ఎల్లిగడ్డ అనేది కొంచెం కచ్చా పచ్చగా దంచుకొని 2 టమాటోస్ తీసుకున్నానండి. అలాగే పల్లీలు కూడా తీసుకున్నాను. కొంచెం కొత్తిమీర అండి అది. అలాగే సాల్ట్ సరిపడంత వేసుకుంటే సరిపోతుంది. పల్లీలని వేయించుకొని పొడి చేసి పట్టుకున్నాను, అదే వేసుకుంటానండి. చూడండి, ఫస్ట్ టైం మనం ఇళ్ళలో పట్టుకునే ఉంటుంది కదా రెడీగా, దాన్నే వేసుకుంటున్నానండి. అలా ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసుకుందాం. కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది పచ్చళ్ళకి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకొని ఆనియన్స్ కూడా వేసేసుకొని వాటిని మంచిగా కలిపేసుకోండి. దీనిలో కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. చూసారు కదా, దీనిలో మళ్ళీ తర్వాత టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకోండి. నేనైతే 2 టమాటోస్ తీసుకున్నానండి. అవి కూడా మంచిగా కొంచెం గొలిన తర్వాత అందులో జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి. జీలకర్ర వేసిన తర్వాత ఇక మంచిగా కలుపుకోండి. దీనిలోనే ఎల్లిపాయ కొంచెం కచ్చపచ్చగా దంచుకొని వేసుకోండి. ఎల్లిపాయ వేసుకున్న, జీలకర్ర వేసుకున్న పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఇలాంటి తొక్కులు నూరుకునేటప్పుడు అవి 2 మాత్రం మిస్ చేయకండి. కొంచెం చింతపండు, మన టేస్ట్కు కొంచెం టేస్ట్ అనేది ఎక్కువ రావాలన్నప్పుడు కొంచెం చింతపండు వేసుకోండి. పుల్ల కావాలనుకుంటే, లేదంటే స్కిప్ చేసుకోండి, పర్లేదు. ఇవన్నిటిని మంచిగా అట్లా ఫ్రై కావాలి. కొంచెం టమాటా మగ్గింది కదా, అట్లా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి, అడగంటకుండా అలా కలుపుతూ ఉండండి అవి మగ్గే వరకు. చూసిలుగా దీన్ని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నా. దీన్ని చల్లార పెట్టుకుందాం. ఫస్ట్ ఇది చల్లారాక మిక్సీ పట్టుకుందామండి. ఆ లోపు మనం దొండకాయలను కూడా ఫ్రై చేసుకుంటే మనకు ఈజీగా అయిపోతుంది. అదే ప్యాన్ లో కొంచెం ఆయిల్ వేసేసుకొని దొండకాయలు ఉన్నాయి కదా కట్ చేసుకున్నవి, అవి కూడా వేసుకొని మనం వేయించుకుందాం. చూడండి, అవి కింద మాడిపోకుండా అలా కలుపుతూ ఉండండి. ఇవి కూడా కొంచెం మనకు వేగితే సరిపోతుంది. కొంచెం ఎల్లో కలర్ లా వస్తుంది, గోల్డ్ కలర్ టైప్ లా అలా రావాలి. కొంచెం సాల్ట్ వేసుకుంటున్నా. సాల్ట్ వేస్తే ఏంటంటే మంచిగా వక్కకు కూడా పడుతుంది మనకు ఆ ఉప్పు అనేది, కాబట్టి కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. ప్లస్ తొందరగా గోలిపోతాయి కూడా ఉప్పు వేసుకుంటే, అంటే మగ్గుతవి, కాబట్టి సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను. మనం కర్రీస్ చేసిన దానికన్నా కొంచెం పచ్చళ్ళకి కొంచెం ఎక్కువనే టైం పడుతుంది. కాకపోతే టేస్ట్ అనేది కర్రీ కంటే పచ్చడి టేస్ట్ మంచిగా ఉంటుంది, కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చూసిలు కదా, అట్లా కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడగంటిపోతుంది. చూసిలో కలర్ అయితే చేంజ్ అయిపోయింది. మనం అనుకున్న కలర్ అయితే వచ్చేసింది, గోల్డెన్ కలర్. దీన్ని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. చూసి కదా, స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని దీన్ని కూడా కొంచెం చల్లార పెట్టుకోండి. వేడిగా ఉన్నప్పుడు పట్టుకోవద్దు మిక్సీలో. ఒక 10 minutes తర్వాత చూడండి, చల్లగా అయిపోయింది కదా. దీన్ని అయితే మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుంటా. ఫస్ట్ టమాటాను, పచ్చిమిర్చి అయితే పట్టేసుకుందాం. దీనిలో కొంచెం పల్లి పొడి కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకొని, అలాగే దొండకాయలు కూడా వేసుకొని అలా మెత్తగా రుబ్బుకోండి. మరీ మెత్తగా కాకుండా కొంచెం అలా రుబ్బుకొని ఇప్పుడైతే మళ్ళీ మనం పోపు పెట్టేసుకుందాం దాన్ని. ఇది చూసి కదా, పోపుకు కావాల్సింది అయితే సేమ్ మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం అంతా ఆయిల్ వేసేసుకొని ఆవాలు, జీలకర్ర వేసుకోండి. అలాగే పచ్చిమిర్చి అండి, 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెం శనగపప్పు ప్లస్ కరివేపాకు వేసుకొని వేయించుకోండి మంచిగా. శనగపప్పు అనేది కొంచెం గోలాలండి. అది గోలిన తర్వాత మనం ఒక 2 ఎల్లిపాయలు దంచుకొని వేసుకుందాం. అప్పుడు టేస్ట్ అనేది మంచిగా వస్తుంది. దీనిలోనే కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం పట్టి పెట్టుకున్న మిశ్రమం ఉంటుంది కదా పచ్చడిది, అదే ఇందులో వేసేసుకొని కలుపుకోండి మంచిగా. ఒక 5 minutes ఉంచితే సరిపోతుందండి. చూసారు కదా, అలా ఒక 5 minutes ఉంచేసి ఒక్కసారి కలిపేసుకోండి అడుగు నుంచి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇందులో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. ఇక దీని టేస్ట్ అయితే అదిరిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, లైక్ చేయండి.
ఈ పచ్చడిని మీ దోస్తులకు కూడా షేర్ చేయండి. మీరు ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా పెట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.